యుక్రెయిన్ యుద్ధం ముగించే విషయంలో ప్రెసిడెంట్ ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారు. అటు జెలెన్స్కీని ఇటు పుతిన్ ని ఒప్పించలేక నిరాశలో కూరుకుపోయారు. మరోవైపు పుతిన్ యుక్రెయిన్ కు అంతకంతకు ఆక్రమించుకుంటున్నాడు. దాంతో నయానో భయానో మాస్కోపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అమెరికా తీవ్రంగా యత్నిస్తోంది. అమెరికా ఇప్పటికే 2 న్యూక్లియర్ సబ్‌మరైన్లను రష్యాకు అత్యంత సమీపంలో మోహరించింది. ఇదిలా ఉంటే ఇటీవల రష్యాలో తూర్పు ప్రాంతంలో వచ్చిన భారీ భూకంపం వల్ల రైబైచై నౌకదళ స్థావరం తీవ్రంగా దెబ్బతింది అని వెస్టర్న్ మీడియా అంటోంది. దీనిలో మాస్కో పసిఫిక్ దళానికి చెందిన అణు సబ్‌మరైన్లు ఉన్నాయి. వీటిలో కొన్ని చెల్లాచెదురైనట్లు అంబ్రా ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. ఇక్కడ బోరై శ్రేణి సోవియట్ కాలం నాటి డెల్టా జలాంత మార్గములను నిలిపినట్లు ద టెలిగ్రాఫ్ పత్రిక కథనంలో పేర్కొంది. ఇవి అమెరికా వైపు మోహరించడానికి అనువుగా ఉంటాయని వెల్లడించింది. మాస్కో జలాంత మార్గముల పరిస్థితులపై నీలినీడలు కమ్ముకున్న సమయంలో అమెరికా సబ్‌మరైన్లను మోహరించడం గమనార్హం. ఇదిలా ఉంటే భారత్ ని కూడా ట్రంప్ కార్యవర్గంలో శక్తివంతమైన సహాయకుల్లో ఒకరైన డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ భారత్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కీవ్ పై మాస్కో చేస్తున్న యుద్ధానికి భారత్ పరోక్షంగా నిధులు సమకూరుస్తుంది అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలని ట్రంప్ న్యూఢిల్లీపై ఒత్తిడి చేస్తున్న వేళ ఈ కమెంట్స్ రావడం గమనార్హం. మిల్లర్ మాట్లాడుతూ భారత్ ఈ కొనుగోలను ఆపేస్తుందని ట్రంప్ బలంగా విశ్వసిస్తున్నారని చెప్పుకొచ్చారు. చైనాతో కలిసి భారత్ మాస్కో నుంచి కొనుగోలు చేస్తున్న చమురు మొత్తం చూస్తే ప్రజలు షాక్ అవుతారన్నారు. అది ఆశ్చర్యకరమైన వాస్తవమన్నారు. అదే సమయంలో భారత ప్రధాని మోదీ ట్రంప్ మధ్య అద్భుతమైన స్నేహబంధం ఉంది అన్నారు.